అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? దేవుడు చక్కని వాతావరణానికి మనకు దయచేసి చక్కగా ఈ వేడి వల్ల ఎవరికి ఎటువంటి హాని కలగకుండా గత 2-3 మాసాలుగా దేవుడు మన కుటుంబాలని మనల్ని క్షేమంగా ఉంచినందుకు ఆయన అంతగానో స్తుతించాలి. చదవబడిన లేఖన భాగం నుండి ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనం మనము చదువుకుందాం. పేజీ నంబరు 12. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. చాలు. ఇక్కడ అబ్రహాము ఎవరితో అంటూ ఉన్నాడంటే దేవుడితో అంటూ ఉన్నాడు, ప్రభువా, దుష్టులతో కూడా నువ్వు నీతిమంతులను నాశనము చేస్తావా? అదేంటి ప్రభువా, నువ్వు కాపాడే దేవుడవు, కృప చూపే దేవుడవు, ప్రేమించే దేవుడవు, అయితే నువ్వు ఈ సమయంలో నువ్వు ఎందుకు ఆ ప్రజలను నాశనము చేయాలని అనుకుంటూ ఉన్నావు? నీ మనస్తత్వం అది కాదే, నీ స్వభావం అది కాదే. కానీ ఇప్పుడు ఎందుకు నీ స్వభావం ఎలా మార్చుకున్నావు? నిజంగా మన దేవుడు నాశనం చేసే దేవుడా, లేకపోతే ఎవరన్నా పాడు చేసే దేవుడా, ఎవరినన్నా శిక్షించే దేవుడా, ఎవరినన్నా హాని చేసే దేవుడా అంటే కాదు ప్రియులారా. ఈ సందర్భంలో దేవుడు ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు అని అంటే, అబ్రహాం అంటూ ఉన్నాడు, ప్రభువా, నువ్వు కాపాడే దేవుడు కదా, వారు దుష్టులే, వారు దుర్మార్గులే, అయినప్పటికీ వారిలో కూడా కొంతమంది నీతిమంతులు ఉంటారు కదా, వారిలో కూడా కొంతమంది పరిశుద్ధులు ఉంటారు కదా, దుష్టులతో పాటు ఆ పరిశుద్ధులని, ఆ నీతిమంతులని కూడా నువ్వు నాశనం చేస్తావా అని ప్రశ్నిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. పై వచనంలో మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయము 16వ వచనము, అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి, అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. ఇక్కడ అబ్రహాములో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? ఎవరైనా వారి ఇంటికి వచ్చినా, లేకపోతే వారి ఇంటి నుండి ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే వారిని సాగనంపడం చాలా మంచి అలవాటు అంట అబ్రహాముకి. అటువంటి సందర్భంలో దేవుడుతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా, నువ్వు ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా, ఎంత జాలి కలిగిన దేవుడు కదా, ఆ సొదొమ గొమొర్రా ప్రజలు తప్పు చేశారు, కానీ నువ్వు ప్రేమించే దేవుడు, కాపాడే దేవుడు కాబట్టి నువ్వు వారిని విడుదల చేయి, వారి మీద నీ ఉగ్రతలను తప్పించు అని అంటూ ఉన్నాడంట. సాగనంపుతూ మాట్లాడుతూ ఉన్నాడు. మన ఇంటికి వచ్చిన వారిని, లేకపోతే మన ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు వారిని సాగనంపాలి. దేవుని సేవకుల్ని కానివ్వండి, బంధువుల్ని కానివ్వండి, స్నేహితుల్ని కానివ్వండి, ఎవరింటికి వచ్చినా సరే వారికి మంచి ఆతిథ్యం ఇచ్చి చక్కగా వారిని చూసి తిరిగి వారిని ఏం చేయాలి? పంపాలి, సాగనంపాలి. అదే రీతిలో అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఆయన ఇంటికి వచ్చిన వారిని సాగనంపుతూ ఉన్నాడంట. సాగనంపడానికి వారితో కూడా వెళ్ళాడంట. వెళుతూ ప్రభుతో అన్నమాట, ప్రభువా, నువ్వు దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. నువ్వు కాపాడే దేవుడు కానీ నాశనం చేసే దేవుడు కాదు అంటే. ఇంకా కొంత వచనం మనం చదువుకుంటే 18వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాం నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలో సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతను కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును కైకొనుటకు అతడు వారి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను కూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుకనే నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణంగా చేస్తున్నో లేదో చూచెదను.
చేయని ఎడల నేను తెలుసుకొందును. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళింది. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండి అక్కడ ఏం చేస్తారంటే, అబ్రహాము సమీపించి ఇట్లా దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని ప్రభువుని ప్రశ్నించాను. ప్రియులారా, మనం జాగ్రత్తగా కనుక ఈ యొక్క వచ్చిన భాగాన్ని మనం గమనిస్తే, దేవుడు ఎందుకు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడంటే, ఆ సొదొమ గొమొర్రా ప్రజలు చేస్తున్న పాపం బహు ఘోరంగా, చాలా భారముగా ఉందంట. దేవునికి భారముగా, భూమికి భారముగా ఉందంట. భూమి మొరపెడుతూ ఉందంటే, ప్రభువా ఈ ప్రజలు బహు విస్తారమైన ఘోరమైన పాపములతో బ్రతుకుతూ ఉన్నారు అని మొరపెడుతూ ఉన్నదంట. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాం అంటాడు, ప్రభువా ఈ పట్టణంలో కనుక ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షించవా అంటే, ప్రభు అంటూ ఉన్నాడు, నా దాసుడు అడుగుతూ ఉన్నాడు కదా, అతని మాట చొప్పునే నేను వారిని ఏమీ చేయకుండా విడిచిపెడతాను. ఒకవేళ పట్టణంలో కనుక 50 మంది పరిశుద్ధులు కనుక ఉంటే, 50 మంది నీతిమంతులు కనుక పట్టణంలో ఉంటే వారిని నేను నాశనము చేయను అని దేవుడు అబ్రహాముతో ఒక మాట ఇస్తూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాముకి అనుమానం వచ్చింది, 50 మంది ఉండరేమో, కనీసం ఒక 5 మంది తగ్గినా సరే 45 మంది అన్నా ఉంటారు కదా అని ప్రభు మళ్ళీ అడుగుతున్నాడు. ప్రభు ఒక 45 మంది నీతిమంతులు ఉంటే విడిచిపెడతావా పట్టణాన్ని అంటే, ప్రభు మళ్ళీ అన్నాడు, సరే 45 మంది కనుక ఆ నీతిమంతుల పట్టణంలో ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా విడిచిపెడతాను. ఈ వచ్చిన భాగం ఎక్కడ ఉంటుందంటే 23వ వచనం నుండి చివరి వరకు మనం చదువుకుంటే, ఎంతగా తగ్గించుకొని అబ్రహాం ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాడో మనకు కనిపిస్తా ఉంటది. ప్రభువా ఒక 40 మంది ఉంటే నువ్వు క్షమిస్తావా, విడిచిపెడతావా? ఒక 30 మంది ఉంటే క్షమిస్తావా? ఒక 20 మంది ఉన్నా క్షమిస్తావా అని అడిగితే, ప్రతిదానికి దేవుడు అంటూ ఉన్నాడు, నేను క్షమించి ఆ పట్టణాన్ని విడిచిపెడతాను. ఆ పట్టణంలో కనీసం మనం లెక్కేసుకుంటే ఒక 5,000 మందో లేకపోతే 3,000 మందో ఉంటారు జనాభా. అందులో కనీసం 30 మంది ఉండరా, 20 మంది ఉండరా అని అబ్రహాం ఆలోచిస్తూ ఉంటే, ఆ పట్టణంలో అసలు పరిశుద్ధులు నీతిమంతులు అనేవారు ఆ పట్టణంలో ప్రభువు కనిపించలేదు. చివరిగా అంటా ఉంటాడు, ప్రభువా నువ్వు కోపం తెచ్చుకోకు, ఇంకొక మారు చివరిగా నేను ఒక మాట అడుగుతాను, కనీసం ఒక 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా? కనీసం 10 మంది ఉన్నా సరే నేను రక్షిస్తాను అని అంటే, అబ్రహాం అనుకుంటూ ఉంటాడు, 10 మంది కూడా ఉండరా ఇక్కడ అని ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. అయినా సరే ఆ పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేరు. కనీసం 10 మంది నీతిమంతులు ఉన్నా సరే దేవుడు ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని విడిచిపెట్టడానికి, రక్షించడానికి, వారు చేసిన దుర్మార్గతను, పాపమును మర్చిపోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ సొదొమ గొమొర్రాలో ఏమి లేరు, కనీసం 10 మంది నీతిమంతులు కూడా ఆ పట్టణంలో లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కాపాడే దేవుడు కానీ నాశనం చేసే దేవుడు కాదని మనకు తెలుసు. ఆయన స్వభావం అటువంటిది కాదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూస్తే, పేజీ నంబరు 195. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయుడు. ఆయన స్వభావం ఎటువంటి స్వభావము? ప్రేమించే స్వభావము, క్షమించే స్వభావము, జాలి చూపే స్వభావము, కరుణ చూపే స్వభావము, స్వస్థత పరిచే స్వభావము. అటువంటి స్వభావం గలవానికి ఎటువంటి ఆలోచన వచ్చింది? ఆ పట్టణాన్ని, ఆ గ్రామాన్ని నేను నాశనం చేయాలి, పాడు చేయాలి అని ఆలోచన ఎందుకు పుట్టింది? ఆయన స్వభావం అటువంటిది కాదే. కానీ దేవుడు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రతి మానవుడు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా దేవుడే మరణిస్తే అటువంటి స్వభావం కదా ఆయనది. మన కొరకు ప్రాణాన్ని అర్పించే స్వభావం కదా ఆయనది. కానీ ఇక్కడ ఈ సొదొమ గొమొర్రా ప్రజల్ని ఎందుకు నాశనం చేద్దాం అనుకుంటూ ఉన్నాడు? ఎందుకు ఈ భూమి మీద లేకుండా తుడిచి వేద్దాం అనుకుంటూ ఉన్నాడు?
ఆయన స్వభావమే అటువంటిది కాదు. కానీ ఆ ఆలోచన ఎందుకు ఆయనకు వచ్చింది అని జాగ్రత్తగా ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా మనం బైబిల్లో చూస్తే 2 సందర్భాల్లో దేవుడు 2 రకాలైన గుంపులను నాశనం చేశాడు. మొదటిది ఎప్పుడో తెలుసా? నోవాహు జలప్రలయం ద్వారా, నోవాహు కాలంలో ప్రళయం ద్వారా ఆ యొక్క గ్రామాన్ని లేక పట్టణాన్ని నాశనం చేసినట్లుగా మనకి బైబిల్లో చూస్తా ఉన్నాం. ఈ నోవాహు దినములలో జలప్రలయం ఎందుకు వచ్చిందో మనము ఈ రోజు పరిశీలన చేద్దాం ముందు. దాని తర్వాత సొదొమ గొమొర్రా గురించి దేవుడు ఎందుకు ఆలోచన కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని కూడా మనము తెలుసుకుందాం. భూమి మీద దేవుడు ఆదాము హవ్వను ఏం చేశాడు? తన స్వరూపంలో నిర్మించాడు. ఆయన స్వరూపంలో నిర్మించి ఎంతో చక్కగా ప్రేమగా ప్రతిదినము వారితో సంభాషిస్తూ వారితో మాట్లాడుతూ ఈ యొక్క భూమి మీద అనేక వృక్షాలను చెట్లను జంతువులను అన్ని సమకూర్చి వీటి పైన అధికారముగా ఆదాము హవ్వను పెట్టి ఏమండి ఏదేను వనములో వీరిని ఉంచాడు దేవుడు. అయితే వీరు చక్కగా ఫలించి అభివృద్ధి చెంది భూమి మీద అనేక మంది బిడ్డలను కుమార్తెలను కుమారుల్ని విస్తరింపజేసి కాలం జరిగిస్తూ ఉన్నారు. అట్టి సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే తన దేవదూతలకు ఆజ్ఞాపించాడు. తన దేవదూతకు ఏం ఆజ్ఞాపించాడంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎట్టి రీతిలో నడుచుకుంటూ ఉన్నారో వేగు చూసేవారు అంటాం కదా మనము. అంటే ఆ ప్రదేశం ఎలా ఉన్నది, ఆ మనుషులు ఎట్టి రీతిలో ఉన్నారు అవన్నీ పరిశీలన చేసి రండి అని కొంతమంది దేవదూతలను దేవుడు భూమి మీదకి పంపించాడు. వేగు చూచేవారు. సపోజ్ మనం ఎక్కడికైనా ప్రయాణం లేదా వేరే దేశంలో ఉద్యోగం చేయాలన్నా లేదా వేరే ప్రదేశంలో భూమి మీద మనం పంటను పండించాలన్నా వేరే గ్రామంలో కానీ ఆ భూమి ఎటువంటిదో, ఆ ప్రజలు ఎటువంటి వారో, ఆ నీరు ఎట్టి రీతిలో మనకి సముద్రంగా దొరుకుతుందో లేదో ఇవన్నీ మనం ఏం చేస్తాం? ముందుగానే పరిశీలన చేస్తాం. ఒక భూమి కొనాలన్నా రాబోయే దినాల్లో రేట్ ఎలా ఉంటుందో, లేకపోతే రాబోయే దినాల్లో మంచి పంట ఇక్కడ పండుతుందో లేదో, లేకపోతే ఈ భూమిలో ఏ పంట పండుతుందో అని మనం ముందుగానే పరిచయం చేస్తాం కొనక ముందే. అట్టి రీతిలో దేవుడు ఆ ప్రజలను కూర్చిన అవగాహన కోసం దేవదూతలను పరలోకము నుండి భూమి మీదకి పంపించాడు. మీకు ఒక ప్రశ్న, దేవదూతలు పురుషులా స్త్రీలా? ఎవరికి తెలుసు? చెప్పాలి. దేవదూతలు పురుషులా స్త్రీలా? దేవదూతలలో స్త్రీలు అనేవారు ఉండరు. కేవలం ఎవరు ఉంటారంటే పురుషులు మాత్రమే ఉంటారు. ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క దేవదూతలను భూమి మీదకి పంపించాడో ఇక్కడ ఎవరున్నారో ఆదాము హవ్వ కుమారులు కుమార్తెలు విస్తరించి ఉన్నారు. చాలా మంది ఉన్నారు భూమి మీద. జాగ్రత్తగా ఉన్నారు వాక్యాన్ని. అయితే ఈ యొక్క ఆదాము యొక్క కుమార్తెలంట ఎంతో అందమైన వారు, చూడడానికి చక్కని వారు. ఆదికాండము 6వ అధ్యాయము 1 నుండి 8 వచ్చిన నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు 8 వచనాలు ఉన్నాయి కాబట్టి. 6వ అధ్యాయం ఆదికాండము 1 నుండి 8 వచ్చిన. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు అగునెను. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనివి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయమును నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను
భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునందుచున్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి అందు కృప పొందిన వాడాయను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీకు ఒక మాట అక్కడ కనిపించాలి 2వ వచనంలో. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని. ఇక్కడ దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే దేవదూతలు. అర్థమవుతుందా? దేవుని కుమారులు అంటే దేవదూతలు. నరుల కుమార్తెలు అంటే ఆదాము హవ్వ యొక్క కుమార్తెలు. అర్థమవుతుందా? దేవుని కుమారులు అంటే దేవదూతలు, నరుని కుమార్తెలు అంటే ఆదాము హవ్వ యొక్క కుమార్తెలు. దేవుడు సృష్టి ఎలా చేశాడు అంటే ఆదాముని పురుషుడిగా, హవ్వని స్త్రీగా నిర్మించాడు. ఇంకా వేరే రూపం ఏం లేదు. ఏమో కనిపించిందంటారు మన బైబిల్లో. దేవుడు నిర్మించింది కేవలం పురుషుణ్ణి అలాగే స్త్రీని మాత్రమే దేవుడు ఈ యొక్క భూమి మీద కలిగి చేశాడు. అయితే ఈ 3వ గుంపు ఉన్నారు. ఎవరో తెలుసా? వారు దేవదూతలకు అలాగే భూమి మీద నరులకి పుట్టిన సంతానము. దేవుడికి విరోధమైన చట్టం ఏదైనా ఉన్నది, ఆయన న్యాయ విధులకు విరోధంగా ఏదైనా ఉన్నదంటే దేవదూతలు భూమి మీద ఉన్న మనుషులను వివాహం చేసుకోవడం, దేవదూతలు వివాహం చేసుకోకూడదు. అయినప్పటికీ దేవుడు ఏం చెప్పాడంటే భూమి మీద ఈ మనుషులు ఎలా ఉన్నారు, వారు చేసే పరిపాలనలు ఎలా ఉన్నాయి, ఆ భూమి సారం ఎలా ఉన్నది, ఇవన్నీ వేగు చూడడానికి ఒక చూచేవారిగా మాత్రమే దేవుడు దేవదూతలను భూమి మీదకి పంపించాడు. మీకు ప్రశ్న రావచ్చు, దేవుడి సింహాసనం కోరుకున్నవాడు లూసిఫర్ ఎవరైతే ఉన్నాడో వాడిని తన్నితే దేవుడు భూమి మీద పడిపోయాడు. వాడు సాతానుడు. సాతానుడు వేరు, ఇక్కడ ఉన్న వచ్చిన దేవదూతలు, దేవుడి చేత పంపబడిన దేవదూతలు వేరు. ఇద్దరు ఒకటి కాదు. దేవుడు త్రోసివేస్తే భూమి మీద పడ్డ దేవదూతలు వేరు, అలాగే దేవుడు భూమిని చూడటానికి పంపించిన దేవదూతలు వేరు. ఈ భూమి మీద చూడటానికి వచ్చిన దేవదూతలు ఏం చేశారంటే దేవుడు అప్పచెప్పిన పనిని పక్కన పెట్టేసి, దేవుడు చూసి రమ్మన్న పనిని పక్కన పెట్టేసి వీరి సొంత నిర్ణయాలతో భూమి మీద ఉన్న మనుషుని యొక్క కుమార్తెలను వివాహం చేసుకున్నారు. దేవతలు ఏం చేశారు? భూమి మీదకి వచ్చి నరుల యొక్క కుమార్తెలను వివాహము చేసుకున్నారు. అది దేవునికి విరోధమైన కార్యము. దేవుడు కేవలము మనుషులను మాత్రమే వివాహం చేసుకోవాలని ఏమండి బైబిల్ రూల్. ఎందుకంటే ఆదాముని నిర్మించాడు భూమి మీద, దాని తర్వాత హవ్వని కూడా కలుగు చేశాడు. వీరిద్దరూ ఏక శరీరంలో ఉంటారు, అంటే వివాహం చేసుకుని ఏక శరీరంలో ఉంటారు. కానీ దేవుడు దేవదూతలను అలాగే భూమి మీద ఆదాముని కలుగు చేసి వారిద్దరిని వివాహం చేయలేదు. దేవుడు మంచి ఆలోచనతో మనుషుల్ని కలుగు చేస్తే మనుషులు దేవదూతలు ఏం చేస్తారంటే వారికి కలిగిన చెడు ఆలోచనతో ఇద్దరు కూడా వివాహం చేసుకుని ఈ భూమి మీద పాపమును ప్రారంభించారు. మనం చదువుకున్నాం కదా 3వ వచనం. అప్పుడు యెహోవా 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎప్పుడునూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునను ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండివి తరువాత ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలం పేరు పొందిన శూరులు వీరే. నరులు చెడుతనములు భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు గొప్పదని, ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఎప్పుడైతే ఈ దేవదూతలు అలాగే నరులు కలిసి వివాహం చేసుకున్నారో వారికి పిల్లలు పుట్టారంట. పిల్లలు పుట్టినప్పుడు వారు ఎలాగ ఉన్నారంటే నెఫీలీలు. పూర్వంలో ఉన్న కొంతమంది ఉండేవారు, ఎంతో 30 నుంచి 50 అడుగుల శూరులు ఉండేవారంట. మరి ఎవరో తెలుసా? మనం చదువుకుంటాం, అప్పుడప్పుడు వింటూ ఉంటాం. రాక్షసులు అంటారు తెలుసా? రాక్షసులు ఎవరంటే దేవదూతలకు భూమి మీద ఉన్న నరులకు పుట్టిన సంతానమే రాక్షసులు. అండి దేవుడు అనుకున్నాడంట వీరు ఇంకా విస్తరిస్తే భూమి మొత్తం నాశనం అయిపోతుంది. దేవుడి ప్రణాళిక అది కాదు.
దేవుడి ప్రణాళిక ఏంటి? కేవలం పురుషులు స్త్రీలు మాత్రమే భూమి మీద విస్తరించాలి. వేరే జనాంగము విస్తరించడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన ప్రణాళికలో కేవలం పురుషులు స్త్రీలు మాత్రమే ఉన్నారు. కానీ ఈ రోజుల్లో చూస్తే ఎంతో మంది ఏమండి మారిపోతూ ఉన్నారు. ఒక లింగం నుండి వేరే లింగంలోకి మార్చుకునేవారు. ఏమండి ఈ యొక్క బైబిల్లో వేరే మనుషులు లేరు దేవుడి సృష్టిలో. ఈ దేవదూతలకు ఈ మనుషులకు పుట్టిన సంతానం ఎవరంటే నెఫీలీలు, అంటే మన భాషలో చెప్పాలంటే రాక్షసులు లేదా దయ్యాలు. వీరు ఇప్పటికీ కూడా భూమి మీద ఉన్నారు. ఎందుకంటే వీరు పరలోకం చేరాలని పూర్తిగా దేవదూతలు కాదు, పూర్తిగా మనుషులు కాదు. రాక్షసులు అన్నవారు లేదా దయ్యాలు అనబడిన వారు పూర్తిగా ఎవరు కాదు? దేవదూతలు కాదు. ఎందుకంటే వీరికి పుట్టిన సంతానం కాబట్టి సగం వారిగా సగము మనుషులుగా ఉంటారు. కాబట్టి పూర్తిగా ఉండడానికి దేవదూతలు అయితే పరలోకం వెళ్ళేవారు, పూర్తిగా దేవదూతలు కాదు కాబట్టి పరలోకం చేరలేకపోయారు. ఈ పాతాళ లోకం ఎవరికంటే మనుషులకు మాత్రమే. పాతాళం అనేది మనుషులకు, నరులకు మాత్రమే. ఈ పాతాళంలోకి కూడా వారు వెళ్ళలేరు, ఎందుకంటే పూర్తిగా వారు మనుషులు కూడా కాదు. కాబట్టే ఈ యొక్క వాయుమండలంలో తిరుగులాడుచు ఉన్నారంట. దేవుడు ఏం చేశాడంటే వీరందరినీ నేను నాశనం చేయాలి, ఈ భూమి మీద నుండకుండా నేను తుడిచివేయాలని చెప్పాను కదా. దేవుడి స్వభావం ఏంటి? ప్రేమించే స్వభావం. దేవుడి స్వభావం ఏంటి? జాలి చూపే స్వభావం. దేవుడి స్వభావం ఏంటి? కాపాడే స్వభావం. అయితే నాశనం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఆయన సృష్టికి విరోధముగా ఏది కనిపించినా ఆయన విడిచిపెట్టాడు. ఆయన సృష్టి ఏంటి అంటే పురుషునిగా స్త్రీనిగా చేశాడు మనుషుల్ని. జంతువుల్లో కూడా పురుషునిగా స్త్రీనిగా చేశాడు. ప్రతి దానిలో కూడా మీకు చెట్లు కూడా చూస్తే మనకి దాంట్లో మగ చెట్లు ఉంటాయి, స్త్రీ కూడా చెట్లు ఉంటాయి. మీకు తెలుసా విషయం? పిల్లరా గమనిస్తే దేవుడు చక్కగా స్త్రీగా పురుషునిగా నియమిస్తే ఈ యొక్క దేవదూతలు మనుషులు ఏకమై ఏం చేశారంటే వేరే జనాంగాన్ని కలుగు చేశారు. కాబట్టి ఎప్పుడైతే వేరే జనాంగము విస్తరిస్తున్నదో భూమి మీద పాపం ఎక్కువైపోయినది. పాపం ఎక్కువైపోయినప్పుడు దేవుడికి అర్థం కాలేదు, ఇదేంటిది ఈ ఆలోచన, నా ఆలోచన వేరే రకంగా ఉంటే ఈ మనుషులు ఈ దేవతలు కలిసి ఇలా చేశారు, వీళ్ళు నాశనం చేయాలి, లేకపోతే రాబో దినాల్లో వీళ్ళు విస్తరి ఇంకా చెడ్డ కార్యాలకు త్రోవ చూపిస్తారు. కాబట్టి వీళ్ళు భూమి మీద లేకుండా తుడిచివేయాలనే ఆలోచనతో దేవుడు ఏం చేశాడంటే ఆ దినంలో కేవలం నోవాహు కుటుంబం మాత్రమే ఆయనకి అనుకూలంగా కనిపించిందంట, పరిశుద్ధంగా కనిపించిందంట. కాబట్టి నోవాహుతో అన్నాడు, నోవాహు నువ్వు ఒక ఓడను నిర్మించు, నువ్వు నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబం అంతా కూడా ఆ ఓడలో ఉంటాడు. అలాగే ఈ భూమి మీద ఏవైతే జంతువులు ఉన్నాయో స్త్రీ గాను పురుషుని గాను అవి కూడా ఏ జతకా జత ఓడలో ప్రవేశించాలి. తర్వాత ఆ ఓడను నేను మూసివేస్తాను, ఈ భూమి మీద మనుషుని జాతి లేకుండా నేను తుడిచివేస్తాను అనేటప్పుడు ఏమండి దేవుడు అట్టి రీతిలో ఈ భూమి మీదకి జలప్రలయము రప్పించి భూమి మీద మనుష్యుడనే మాట లేకుండా మొత్తము నిర్మూలన చేశారు. జాగ్రత్తగా అంటే వాక్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిర్మూలన చేశాడు. ఆ నిర్మూలన చేసినప్పుడు ఎప్పుడైతే నెఫీలీలు అన్నాను కదా, నెఫీలీలు అంటే రాక్షసులు, దయ్యాలు, ఎప్పుడైతే ఈ యొక్క జలప్రలయం భూమి మీదకి వచ్చిందో వీళ్ళారా వీరెవరు కూడా నెఫీలీల సంతాన భూమి మీద లేకుండా తుడిచివేయబడింది. మీకు ఇప్పటికీ కూడా దయ్యాలకి రాక్షసులకి నీళ్లు అంటే భయం, అర్థమవుతుందా? నీళ్లు అంటే భయం, నీళ్లు అంటే భయము. మీకు భక్త నిబంధన గ్రంథంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. శాన ఒక పురుషునికి శాన అనే దయ్యం పట్టినప్పుడు దేవుడు వాటన్నిటిని ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? పందుల గుంపులోకి వెళ్ళిపోమన్నాడు. ఆ పందులు ఎక్కడికి వెళ్ళిపోయి? నీటిలోకి వెళ్ళిపోయి ఊపిరాడక చనిపోయి. ఈ దయ్యాలు కానీ రాక్షసులు కానీ నెఫీలీలు కానీ నీరు అంటే చాలా భయం అంట. ఎందుకంటే జల ప్రళయంలో కొట్టుకుపోయారు, ఊపిరాడక చనిపోయారు. కాబట్టి ఈ నీరు అంటే చాలా భయం అంట. చనిపోయిన వారు ఏమయ్యారో తెలుసా? ఆత్మలుగా మారి ఈ భూమికి ఆకాశానికి మధ్యలో
వాయుమండలంలో తిరుగుతూ ఉన్నారు, ఈ రోజుకి తిరుగుతూ ఉన్నారు. దేవుని ప్రణాళికలకు విరుద్ధంగా చేసిన ఏ కార్యమైనా సరే దేవుడు క్షమించడు. కాబట్టి దేవుడు క్షమించడు. వీళ్ళ మొదటిది దేవుడు నాశనం ఎవరి మీదకి వచ్చిందంటే అంటే జలప్రలయం ద్వారా నోవాహు ఆ పట్టణంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండోది మనము చూస్తే ఇప్పుడు వాక్యం మనం చదువుకున్నాం కదా, సొదొమ గొమొర ప్రజలు ఏం తప్పు చేశారు? దేవునికి వ్యతిరేకంగా, దేవుని న్యాయ విధులకు వ్యతిరేకంగా ఏది చేసినా సరే అది తప్పే, దేవుని దృష్టిగా తప్పే. సొదొమ గొమొర ప్రజలు ఏం చేశారంటే దేవుని నియమ నిబంధనలకు విరోధముగా ఉన్నారంట. అంటే దేవుని న్యాయ సూత్రాలకు విరోధముగా ప్రజలు జీవిస్తూ ఉన్నారంట. ఏమి చేశారని అక్కడ నాశనం వచ్చింది మనము పరిశోధన చేస్తే ఇందాక చెప్పాను కదా, దేవుని చట్టం ఏంటి, దేవుని న్యాయ విధులేంటి అని మనం ఆలోచన చేస్తే పురుషుడు స్త్రీ వివాహం చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి? పురుషుడు స్త్రీ వీరు మాత్రమే వివాహం చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఎలా తయారయ్యారు? పురుషుడు వివాహం చేసుకుంటూ ఉన్నారు, స్త్రీలు వివాహం చేసుకుంటూ ఉన్నారు. మీకు తెలుసా, విన్నారా? కాబట్టి విదేశాల్లో ఈ చట్టం ఉన్నది, కానీ ఈనాడు భారతదేశంలో కూడా వచ్చేసి భారతదేశంలో ఎవరికి నచ్చినట్టు వారు జీవించవచ్చు. పురుషుడు వివాహం చేసుకోవడము దేవుని న్యాయ సూత్రాలకు విరుద్ధము. కాబట్టి స్త్రీలు వివాహం చేసుకోవడం దేవుని యొక్క న్యాయ విధులకు విరోధము. సొదొమ పట్టణస్తులు ఏం చేశారంటే పురుషులు వివాహం చేసుకోవడము, పురుషులు పాపము చేయడము ప్రారంభించారు. అది దేవునికి విరోధంగా కనిపించింది. కాబట్టి ఆదికాండము 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, మీరు పెద్దల కడన లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును. మనం ఇక్కడ చూస్తే ఇద్దరు దేవదూతలు సొదొమ పట్టణానికి వచ్చారంట. ఆ పట్టణానికి వారు కొత్త. లోతు ఏం చేశాడంటే గవిని దగ్గర కూర్చొని ఉన్నాడంట. ఊర్లో ఒక చోట గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ఇద్దరు కొత్త మనుషులు వారి యొక్క పట్టణానికి వచ్చారో వారిని చూసి ఏం చేశారంటే ఈ లోతు సాష్టాంగ నమస్కారం చేసి వారింటికి తీసుకెళ్ళాడంట. కొత్త వారు ఎవరు వచ్చినా సరే వారి లోతు ఇంటికి తీసుకెళ్ళడం ఆయనకు అలవాటు. ఈ లోతు ఎవరి దగ్గర నేర్చుకున్నాడంటే మనం చూసాం కదా, అబ్రహాము ఆయన ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు అంటే వారిని చక్కగా సాగనంపాడు, చక్కగా ఆహ్వానించాడు. ఇది ఆయన దగ్గరే నేర్చుకున్నాడు, అబ్రహాం దగ్గర నేర్చుకున్నాడు లోతు. కాబట్టి ఎవరు వచ్చినా సరే వారికి చక్కని ఆతిథ్యం ఇవ్వడం, చక్కగా వారిని గౌరవించడం, ఇంటికి తీసుకెళ్ళడం, చక్కగా వారికి ఆహారం పెట్టడం, చక్కగా విశ్రాంతి పొందడానికి చక్కగా వారికి ఏర్పాట్లు చేయడం, ఇది చేసేవాడు లోతు. లోతు నీతిమంతుడు. ఈ లోతు ఎప్పుడైతే ఆ గవిని దగ్గర కూర్చొని ఉన్నాడో కొత్తగా కనిపిస్తూ ఉన్నారు ఇద్దరు మనుషులు. వారు ఎవరంటే దేవుని దేవదూతలు. ఆ పట్టణానికి వచ్చినప్పుడు వారికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మీరు ఈరోజు మా ఇంట్లో మీరు ఆతిథ్యం తీసుకోవాలి, ఆహారం తీసుకోవాలి, తర్వాత ఉదయం లేచి మీ దారిలో మీరు వెళ్తురు అని వారిని ఆహ్వానించారు. అయితే ఈ దేవదూతలు ఏం చేశారంటే వారి ఇంటికి వెళ్ళారు, చక్కగా ఆతిథ్యం ఇచ్చారు, చక్కగా భుజించారు. చక్కగా విశ్రాంతి పొందుతున్న సమయంలో ఏం జరిగిందంటే ప్రియులారా, లోతు ఈ ఆతిథ్యం ఎవరి ద్వారా నేర్చుకున్నాడు? అబ్రహాం ద్వారా నేర్చుకున్నాడు అని చెప్పాను. అయితే ఆతిథ్యం పొందుకున్న తర్వాత అండి కింద చదువుకున్న 4వ వచనం చూడండి, 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు
బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుగు దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి చాలండి. ఈ మనుషులు ఎప్పుడైతే ఈ యొక్క దేవదూతల పట్టణానికి వచ్చారో ఈయన ఏం చేశాడు? లోతు గారు ఆహ్వానించాడు. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? అబ్రహాం గారి దగ్గర నేర్చుకున్నాడు. చక్కగా ఆతిథ్యుడు నేర్చుకున్నాడు. ఇంటికి వచ్చిన వారు చక్కగా గౌరవించడం నేర్చుకున్నాడు. మనము ఎక్కడికి వెళ్తే అది నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి వస్తే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. స్కూల్కి వెళ్తే చక్కగా చదువులు నేర్చుకోవాలి. చక్కగా చదువులు నేర్చుకోవాలి. ఉద్యోగానికి వెళ్తే చక్కగా పనిచేయడం నేర్చుకోవాలి. కానీ చర్చికి వెళ్తే వాక్యం నేర్చుకోం. మనం స్కూల్కి వెళ్తే చదువుని నేర్చుకోం. కాబట్టి ఉద్యోగానికి వెళ్తే పనిని నేర్చుకోం. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం ఎక్కడికి వెళ్తే అది నేర్చుకోవాలి. అబ్రహాం దగ్గర లోతు ఉన్నాడు. లోతు ఏం నేర్చుకున్నాడు? మంచి కార్యాలు, మంచి విషయాలు అబ్రహాంలో నేర్చుకున్నాడు. కాబట్టి ఇంటికి ఆ యొక్క గ్రామం వచ్చిన వారిని గౌరవించి ఆతిథ్యం ఇవ్వడానికి ఇంటికి తీసుకెళ్ళి వారు చక్కగా రొట్టెలు చేసి పెట్టి చక్కగా పడుకోవడానికి చక్కని ఏర్పాట్లు చేశాడంట. చేసినప్పుడు వారు తిని భుజించి చక్కగా పడుకోవడానికి రెడీ అవుతున్నారంట. రెడీ అవుతున్న సందర్భంలో ఆ పట్టణము, ఏ పట్టణము? సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్నటువంటి మనుషులు, చిన్న బిడ్డలు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, అండి మధ్య వయసు వారు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అందరూ వచ్చి ఈ యొక్క లోతు యొక్క ఇంటిని చుట్టూ ముట్టడి వేశారంట. ముట్టడి వేసి ఏం చేశారంటే 5వ వచనం లోతుని పిలిచారట. ఓయ్ లోతు, బయటికి రా, నీ తలుపులు తెరువు అని చెప్తే లోతు బయటకు వచ్చాడు. లోతు బయటకు వచ్చిన తర్వాత, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారితో కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, ఈ ప్రజలందరూ వచ్చారంటే చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఆ గ్రామంలో ఉన్న వారందరూ వచ్చి ఏం చేశారు? మీ ఇంటికి వచ్చిన ఈ కొత్త మనుషులు ఎక్కడున్నారు? వారిని బయటికి తీసుకురా, వారితో మీరు పాపము చేయాలి, వారితో మీరు వ్యభిచారం చేయాలి అని చెడ్డ ఆలోచనలతో, దుష్టమైన ఆలోచనతో లోతు మీద కేకలు వేస్తూ ఉన్నారంట. లోతు మీద కేకలు వేస్తూ ఉంటే 6వ వచనము, లోతు వెలుపల ద్వారమునందున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనక తలుపు వేసి, అన్నలారా, అన్నని ఎవరిని పిలుస్తాం? పురుషులు పిలుస్తామా? స్త్రీలు పిలుస్తామా? అంటే ఆ ఇద్దరు మనుషులు దేవతలు వచ్చిన వారు ఎవరు? పురుషులు. అర్థమవుతుందా మీకు? అన్నలారా, లోతు ఏంటంటాడంట, అన్నలారా ఇంత పాతకము కట్టుకొని, ఇదిగో పురుషుని కూడదని 2 కుమార్తెలు నాకు ఉన్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను. వారిని మనసు వచ్చినట్టు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరు ఏమీ చేయకూడదని చెప్పినప్పుడు, నీవు అవతలికి పొమ్మనివి. మరియు వారు, వీడెవడో మనకి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండి చూచున్నాడు కాగా వారికంటే నీవు ఎక్కువ కీడు చేసేద్దామని చెప్పి లోతు అను ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టడానికి సమీపించారు. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేసిరి. అప్పుడు వారు పెద్దలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర వారు కనుమప్పు కలుగు చేయక వారి ద్వారం కనుగొనలేక విసిగిపోయిరి. ఏమండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే, అయితే సొదొమ ప్రజలందరూ కూడా లోతు కుటుంబం మీదకి వచ్చి, నీ ఇంటికి వచ్చిన 2 పురుషులను మా బయటికి తీసుకురావాలి, 2 మనుషులను కూడా బయటకు తీసుకొస్తే వారితో మేము పాపం చేస్తాము అని చెప్తూ ఉన్నాడంట. చెప్తూ ఉన్నప్పుడు లోతు అంటున్నాడంట, అయ్యా ప్రజలారా, అన్నలారా, మీరు ఏం చేయకూడదు, ఆ పాపం మీరు చేయొద్దు. వారు మా ఇంటికి వచ్చిన వారిని పాడు చేయొద్దు. ఇంకా పురుషులు ఎరుగని స్త్రీలు 2 కుమార్తెలు నాకు ఉన్నారు, వారిని తీసుకువెళ్ళి వారితో మీరు పాపము చేయండి, వారితో మీరు మీకు నచ్చినట్లు చేయండి అని లోతు ప్రాధేయపడుతూ ఉన్నాడట. ఆ ప్రజలతో అంటున్నారట, వీడెవడో మనకి పరదేశిగా వచ్చాడురా, వీడే మనకి తీర్పు తీరుస్తూ ఉన్నాడు, వీడిని దోషవేయండి అని చెప్పి ఈ లోతుని గెంటి వేసి తలుపులు పగలగొట్టడానికి చూశారంట. వెంటనే ఆ దేవదూతలు బయటకు వచ్చి ఈ లోతుని జాగ్రత్తగా ఉన్నారు. ఆ దేవదూతలు బయటకు వచ్చి
ఈ లోతుని లోపలికి తీసుకెళ్లి ఆ తలుపులు వేశారంట. తలుపులు వేసేసారు. ఆ యొక్క ప్రజలు ఎవరైతే వచ్చారో వారి కనుబొమ్ము కలుగునట్లు వారిని శపించారంట. రాత్రంతా ప్రజలు ఆ చుట్టూ తిరుగుతున్నారు, గుమ్మం చుట్టూ తిరుగుతారు, కానీ ద్వారం వారికి కనిపించట్లేదు. ఎందుకంటే దేవదూతలు వారిని శపించారు. శపించిన కారణము చేత వారికి కళ్ళు కనబడకుండా పోయాయి ఆ గ్రామ పట్టణస్తులకి. వెంటనే లోతుతో అంటూ ఉన్నారంట, నువ్వు నీ భార్యను, నీ బిడ్డలను, నీ కుటుంబీకులందరినీ తీసుకుని ఈ బయటికి వెళ్ళిపో, ఈ పట్టణాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపో. మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాము. దేవునికి విరోధమైన కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క న్యాయ విధులకు, న్యాయ సూత్రాలకు విరోధమైన కార్యాలు మీరు చేస్తున్నారు. కాబట్టి ఈ పట్టణస్తులు భూమి మీద లేకుండా మీరు ఏం చేస్తాము? తుడిచివేస్తాం. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు నీ కుటుంబీకులను తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి, పట్టణానికి దూరంగా వెళ్ళిపోవాలి, ఆ ఎదురుగా కనిపిస్తున్న పర్వతం మీద మీరు వెళ్ళిపోవాలి అని లోతుతో చెప్తూ ఉన్నారంట దేవదూతలు. వెంటనే లోతు ఏం చేశాడో తెలుసా? ఆయన కలిగిన ఆ ఇద్దరు స్త్రీలు, లేకపోతే ఇద్దరు కుమార్తెలు కూడా వివాహముకు సిద్ధముగా ఉన్నారంట. వివాహం చేసుకొని సిద్ధముగా ఉన్నారు. అయితే లోతు ఏం చేశాడంటే తన అల్లుల దగ్గరికి వెళ్ళి ఆ కుమార్తెలను పంపించి, వాళ్ళు కూడా మనతో తీసుకొచ్చి, వారు నాశనం అవ్వడానికి నాకు ఇష్టం లేదు, మన కుటుంబంలో చేర్చబడిన వారు, మన కుటుంబానికి రావాల్సిన వారు, కాబట్టి వారిని కూడా మనం కాపాడుకుందామని చెప్పి కుమార్తెల ద్వారా కబురు పంపిస్తే ఆ అల్లుళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీ నాన్నకేమైనా పిచ్చి పట్టిందా? మీ నాన్నకేమైనా బుర్ర పోయిందా? ఎవరో వచ్చారంట, ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేస్తారంట అని ఎగతాళి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14 వచ్చి చూడండి. 14 వచ్చి, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలు పెండ్లాడినైన తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎలా కనిపించాడు? ఎగతాళి చేయవాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశింపపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని పొమ్మని చెప్పి రాత్రంతా కష్టపడ్డాడంట లోతు అల్లుల్ని ఒప్పించడానికి. కానీ అల్లుళ్ళు ఏం చేశారు? ఎగతాళి చేసి పంపించేశారంట. పంపించేసిన తర్వాత ఉదయాన్నే దేవదూతలు త్వరపెడుతూ ఉన్నారు లోతుని. లోతు, నీ కుమార్తెల్ని, భార్యను తీసుకుని త్వరపడి బయటికి వెళ్ళిపో, సమయం అయిపోతూ ఉన్నది అని త్వరపెడుతూ ఉన్నారట. అప్పుడు ఇంకా లోతు భార్య ఇంకా ఏ సర్దుకుంటుందో ఇంకా తయారవ్వలేదంట బయటికి రావడానికి. కాబట్టి ఎలా అయితే లోతు తన భార్య చేయబట్టుకొని, కుమార్తెలు చేయబట్టుకొని బయటికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో ప్రియులారా, వెళ్ళిపోతున్న సందర్భంలో కాబట్టి దేవదూతలు చెప్పారంట. కింద వచ్చిన చూడండి, దేవదూతలు ఏం చెప్పారంటే 16 వచనం, అతడు తడువు చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడటం వలన మనుషులు అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుండి ఆ దేవతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. తర్వాత ఏం చేయాలి? నీ వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, ఇక్కడ 3 విషయాలు మనం గమనించాం. దేవదూతలు ఇక్కడ 3 విషయాలు చెప్పారు. లోతు ఏమని చెప్పారు? వెనుక తిరిగి చూడొద్దు. మీరు వెళ్ళిపోతున్నారు, ముందుకే వెళ్ళిపోతారు తప్ప వెనుక ఏం జరుగుతుందో తిరిగి చూడొద్దు. రెండవది, మీరు ఆగొద్దు. మీరు ఎక్కడా కూడా ఆగొద్దు. ఆగకుండా మీరు పారిపోవాలి దూరంగా. ఆ ఎదురుగా ఉన్న పర్వతం మీదకి మీరు వెళ్ళాలి. మూడోది ఏం చేయాలి తెలుసా? ఆ పర్వతం మీదకి మీరు వెళ్ళిపోవాలి. 3 విషయాలు. మొదటి విషయం ఏంటి? వెనక తిరిగి చూడొద్దు. రెండవది ఏం చెప్పారు? మీరు ఎక్కడా కూడా ఆగొద్దు. ఏం జరుగుతుందో ఆగి చూద్దామని మీరు ఆలోచించద్దు. మూడోది ఏం చేయాలి తెలుసా? మీరు త్వరగా ఆ పర్వతం మీదకి వెళ్ళిపోవాలి. లోకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. లోకాసు వార్త పేజీ నెంబరు 61.
9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. ఒకసారి నువ్వు విడిచిపెట్టిన తర్వాత వదిలేసిన తర్వాత పాపముని కానీ ఏ విషయాన్ని కానీ తిరిగి వెనక మనం చూడకూడదు. అదే మాటగా మనం చూస్తున్నాం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యానికే వారసుడు కాదు, పరలోక రాజ్యానికే పాత్రుడు కాదు. విడిచిపెట్టిన తర్వాత పాపమును వదిలివేసిన తర్వాత దేవుడికి ఇష్టం లేని కార్యమును మనము వదిలివేసిన తర్వాత దేవుడు వద్దు అన్నది విడిచిపెట్టిన తర్వాత మనం ఏం చేయకూడదు? తిరిగి మళ్ళీ దాని వైపు తిరిగి చూడొద్దు. ఒకవేళ చూస్తే మనకు పరలోకంలో కూడా స్థానం లేదని వాక్యం చెప్తున్నది. నాగటి మీద చేయి పెట్టి వెనుక చూచు వాడెవడను దేవుని రాజ్యమునకు వారసుడు కాదు. అదే చెప్తూ ఉన్నారు. మీరు వెనుక తట్టు తిరగవద్దు. డోంట్ లుక్ బ్యాక్. మీరు వెనక అసలు చూడవలసిన అవసరం లేదు. మిమ్మల్ని విడిపించాడు దేవుడు, మీ మీద జాలి పడ్డాడు, మీ మీద కరుణ చూపాడు, మీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని ఆ పట్టణము నుండి, ఆ గ్రామము నుండి, లేక ఆ పరిస్థితుల నుండి నిన్ను బయటికి తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చిన నువ్వు ఏం చేయకూడదు? వెనక తిరిగి చూడకూడదు. రెండవది, చూస్తే ఏమవుతుంది కానీ అక్కడ ఆగిపోయి మనము ఆలోచన చేయకూడదు. మూడవది ఏంటో తెలుసా? దేవుడు ఏమి చూపిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. దేవుడు నీకు ఏ ప్రాంతం అయితే చూపిస్తూ ఉన్నాడో, ఏ దర్శనం అయితే నీకు చూపించాడో, ఏ గురి అయితే నీ జీవితంలో పెట్టాడో, ఏదైతే వాడు వదులుకోమన్నాడో అది వదులుకొని నీకు చూపించిన త్రోవకును వెళ్ళాలి, నీకు చూపించిన మార్గంలో నడవాలి. అది కష్టమైనా, నష్టమైనా, కరువైనా, బాధ అయినా, హింస అయినా, ఏదైనా సరే నువ్వేం చేయాలి? నువ్వు వెనక తిరిగి చూడకూడదు. నువ్వు కష్టం ఉందని చెప్పి, నష్టం ఉందని చెప్పి, బంధువులు ఉన్నారని చెప్పి, స్నేహితులు ఉన్నారని చెప్పి వెనుక తిరిగి చూసావంటే చాలా ప్రమాదం. ప్రియ సహోదరి సహోదరుడా, లోతు భార్య ఏం చేసిందో తెలుసా? దేవదూతలు చెప్పారు, మీరు ఇక్కడ నుండి ప్రయాణం అయినది మొదలుకొని ముందు వెళుతూ ఉన్న పర్వతము వరకు కూడా మీరు వెనక ఏం జరుగుతుందని వెనక తిరిగి చూడద్దు. దేవదూతల మాటలు లెక్క చేయలేదు లోతు భార్య. దేవుని మాటను మీరింది లోతు భార్య. వెనక తట్టు చూసింది. ఇది ఏమైపోయింది? క్షణ మాత్రములో, కంటి రెప్పలో ఉప్పు స్తంభముగా అయిపోయింది. దేవుని ఉగ్రత నుండి ఎవరు తప్పించుకోలేరు. ప్రియ సహోదరి సోదరుడా, ఇంకెప్పటికీ కూడా దేవుని రాజ్యం చూడలేని స్థితిలోకి లోతు భార్య మారింది. దేవుడు విడిచిపెట్టమన్న దానిలోకి మళ్ళీ నీ జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నావా? పాపమును విడిచిపెడతావా? మళ్ళీ ఆ పాపం వైపు నువ్వు మళ్ళుతూ ఉన్నావా? జోదం వైపు మళ్ళుతూ ఉన్నావా? వ్యభిచారం వైపు మళ్ళుతూ ఉన్నావా? త్రాగుడు వైపు మళ్ళుతూ ఉన్నావా? దేవుడు చేయొద్దు, నాకు వ్యతిరేకమైన కార్యము, అది బైబిల్ నియమాలకు విరుద్ధము అని చెప్తే మళ్ళీ దాని వైపు తిరిగి చూస్తూ ఉన్నావేమో. ప్రియ సహోదరి సోదరుడా, చాలా జాగ్రత్త సుమ. యుద్ధ రంగంలో, యుద్ధ భూమిలోకి ఎవరైనా ప్రవేశించిన తర్వాత ముందుకే పరిగెట్టాలి తప్ప వెనక వెను చూపిస్తే మరణిస్తారు. ఇప్పుడు మన యొక్క సైనికులు ఉన్నారు, భారత సైనికులు. యుద్ధం వచ్చినప్పుడు వెనక తిరిగి పరిగెట్టారనుకోండి, ఎదుటి శత్రువు వేసే బాణాలకు కానివ్వండి, ఆ యొక్క తుపాకీ గుండులకు కానివ్వండి, వెనక తిరిగారంటే చనిపోతారు. ఎప్పుడైనా సరే ముందుకే కొనసాగాలంట వారు సైన్యములు. యుద్ధ రంగానికి దిగిన తర్వాత క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ భూమి. నువ్వు ముందుకే పరిగెట్టాలి. కష్టం వచ్చినా, శత్రువు ఎదురుగా పరిగెట్టుకుంటూ వచ్చినా సరే నువ్వు భయపడకుండా ముందుకే పరిగెట్టాలి. ఎందుకంటే దేవుడు నీకు చెప్పాడు కాబట్టి. దేవుడికి విరుద్ధంగా నువ్వు నిలబడి ఏమీ సాధించలేవు. కాబట్టి కొంతమంది ఉంటారు, కొంతమంది క్రైస్తవులు ఉంటారు, ఏం చేస్తారు తెలుసా? దేవుడు జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకోమని చెప్తాడు, మందులు వేసుకోవాలి, వైద్యుల దగ్గరికి వెళ్ళాలి, లేదా అనారోగ్యం వస్తే వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే జ్వరం వచ్చింది, ఏదో జరిగిందని చెప్పి ఎవరెవరితో పరిగెడతా ఉంటారు. ఏదో కాలు కింద కట్టేస్తారు, చేతి కింద కట్టేస్తారు, మళ్ళ కింద పెట్టేస్తా ఉంటారు. నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవురాలివే
అయినప్పటికీ కూడా నీలో యొక్క లోకాచారాలు, వాళ్ళు ఎవరో తెలుసు నాకు చెప్పాను కదా, దేవుడికి విరుద్ధమైన సంతానం ఇచ్చేవారు అందరూ కూడా నెఫిలీలు, వాళ్ళు రాక్షసులు, దేవుడికి విరుద్ధమైన జనాంగము. దేవుడు వారిని భూమి మీద లేకుండా తుడిచి వెళ్తాం అనుకున్నాడు. మనం ఎక్కడ పరిగెడతాం? వారి దగ్గరికి పరిగెడతాం. మనం దేవుడికి విరుద్ధమైన కార్యాలు చేసే వారి దగ్గరికి పరిగెడతాం. అవునండి, తావీదులకి, రక్షరేఖలకి ఏదో వారి ద్వారా ఏదో వచ్చేస్తాం అనుకుని మనం పరిగెడతా ఉంటాం. కాదు, ఒక దయ్యం వెళ్ళి 7 దయ్యాలు తీసుకువస్తుంది. ఇంకాను ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి విరుద్ధమైన జనాంగము వారు, దేవుని ప్రణాళికలో లేని జనాంగము వారు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త సుమా. వాక్యము తెలుస్తున్న నీవు, ప్రార్థన తెలుస్తున్న నీవు, బైబిల్ చదువుతున్న నీవు అండి, దేవునికి విరుద్ధమైన కార్యాల్లోకి ఇంకా ఆలోచన కలిగి ఉంటే శాపమును కొని తెచ్చుకుంటాం. పరలోక రాజ్యంలోనే స్థానం ఉన్నదని చెప్తుంది బైబిల్. 9వ అధ్యాయం లోకాసు వార్త 62వ వచనం మనం చూసుకున్నాం. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచువాడు దేవునికి పాత్రుడు కాదట, అట్టి వారికి దేవుని రాజ్యంలో కూడా ఏం లేదు, అవకాశం లేదు. ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడే, జాలి కలిగిన దేవుడే, కృప చూపే దేవుడే, కాపాడే దేవుడే. అయినప్పటికీ కూడా దేవుని చట్టానికి విరుద్ధమైన కార్యాలు, దేవుని న్యాయములకు విరోధమైన కార్యాలు, ఆయన న్యాయ సూత్రాలకు విరోధమైన కార్యాలు ఏది చేసినా సరే అది తప్పు. సహోదరి సహోదరుడా, యుద్ధ రంగానికి మనం వచ్చిన క్రైస్తవ జీవనం మనం వచ్చిన తర్వాత పాతవి గతించిన సమస్తం క్రొత్తవాయను అవునంటా ఉంటాడు. వెనుకున్నవ మరిచి ముందున్న వాటికై ముందున్న వాటి వరకే గురి వద్దగా నేను పరిగెడుతున్నానని చెప్తూ ఉంటాడు. ఆ గురి ఏంటో తెలుసా? పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి. ఎంత భక్తి చేస్తున్నది, ఎంత కష్టపడుతున్నది, ఎంతగా హేళన పొందుతున్నది సమాజంలో, దేనికోసమో తెలుసా? గురి దగ్గర చేరుకోవడానికి, పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి. నీ భూమి మీద ఉన్నప్పుడే పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, పాపంలో పడిపోకూడదు. ఒకవేళ పాపంలోకి దేవుడికి విరుద్ధమైన కార్యాలు కనుక నీ ఆలోచన కలిగి ఉంటే ఈ రోజే మానుకో ప్రియ సహోదరి సహోదరుడా. అది దేవుడికి నచ్చే పనులు కాదు, దేవుడు నచ్చే విషయాలు కాదు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 219 పేజీ నంబర్. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, పేజీ నంబర్ 219 చదువుకుందాం. 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరుగునట్టును, కడగబడిన పంది బురదలో దొరుకునట్టును మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. అండి, దేవుడు అట్టి వాటి ప్రజల నిమిత్తం ఏం చెప్తున్నాడు తెలుసా? కుక్క తన వాంతికి ఎట్టి రీతిలో తిరుగుతాదో, ఒకసారి కుక్క కక్కేసిన తర్వాత మళ్ళీ దాన్ని తింటాదంట. అంటే బురద నుంచి తీసుకొచ్చి పందిని స్నానం చేయించిన తర్వాత అది ఏం చేస్తే మళ్ళీ నిలబడుతుందా? నిలబడకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? బురదలోకి వెళ్తుంది. అటువంటి వారితో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే విడిచిపెట్టిన దానిని తిరిగి మళ్ళీ దాని జోలికి వెళితే పాపము జోలికి. జాగ్రత్త సుమా. నేను కుక్కతో పోలుస్తూ ఉన్నాడు, పందితో పోలుస్తూ ఉన్నాడు. దేవుడికి విరుద్ధంగా ఏం చేసినా సరే నీకు పరలోకంలో స్థానము ఉండదు, నాశనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. నిన్ను బట్టి నీ కుటుంబము, గ్రామము, పట్టణము నాశనం కొని తెచ్చుకుంటుంది. కనీసం అబ్రహాము బతిమాలుకున్నాడంట, ప్రభువా ఆ కుటుంబంలో లేదా పట్టణంలో 10 మంది ఉన్నా సరే, 10 మంది నీతిమంతులు ఉన్నా సరే కాపాడవా అని అడుగుతుంటే, ఎందుకు కాపాడను, కాపాడతాను అబ్రహాము అని దేవుడు చెప్తాడు. కానీ కాపాడబడడానికి అక్కడ 10 మంది నీతిమంతులు కూడా లేరు. కడగబడిన జనాంగం కూడా ఎక్కడ వెళ్ళిపోయారంటే పాపంలో పడిపోయారు. కడగబడిన నీవు, బాప్తిసం పొందుతున్న నీవు, మారు మనసు పొందిన నీవు, రక్షణ పొందుతున్న నీవు ఇంకా నువ్వు లోకంలో ఉన్న వారి కొరకు చూస్తూ ఉన్నావు. దేవుడు అంటూ ఉన్న మాట ఏంటి తెలుసా? లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీకు సహాయం చేసే దేవుడు గొప్పవాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చగల సమర్థుడు. నువ్వు ప్రార్థన చేయాలంటే దేవుడికి సాధ్యం కానీ ఏదైనా ఉన్నదంటారా? మరణించిన వారితో సైతము తిరిగి లేపిన దేవుడు. ఈ లోకంలో ఏ మనిషి అయినా ఉన్నాడంటే, ఏ డాక్టర్ అయినా ఉన్నాడో చనిపోయిన వారిని బ్రతికించడం. కానీ
మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు, మరణాన్ని సైతము ఓడించిన దేవుడు. నీకు ఆరోగ్యం కలిగించాలన్నా, నీ భార్యను మార్చాలన్నా, నీ భర్తను మార్చాలన్నా, నీ బిడ్డలను మార్చాలన్నా సరే సర్వము ఆయనకి సాధ్యమే. నువ్వు ఓపికతో ఉండాలి. గురిని చూసుకునే పరిగెట్టాలి. ఆ పరలోకంలో స్థానాన్ని కోల్పోకూడదనే ఆశతోనే పరిగెట్టాలి. ఇంత భక్తి చేస్తున్నది, ఇంత విశ్వాసంతో ఉపవాసం ఉంటున్నది, ఎంతగా ప్రార్థన చేస్తుంది ఎందుకు అంటే నీలో లోకం ఉంది, పాపం ఉందంటే దేవుడు ఒప్పుకోడు. లోకం ఉంటే నీలో నరకానికి వెళ్ళిపోతావు, పాపమున్నా వెళ్ళిపోతావు. కానీ దేవుడి కార్యాలు, దేవుని ఉద్దేశాలు, దేవుడి ప్రణాళిక నీలో ఉంటే నీకు పరలోకంలో స్థానం దొరుకుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అండి ఎప్పుడైతే ఈ సొదొమ గొమొర్రా పట్టణము నాశనము చేయబడ్డదో, అగ్ని గంధకాలతో కాల్చివేయబడ్డదో, ఇప్పటికీ కూడా దాని ఆనవాళ్ళు అలాగే ఉంటాయంట. అండి మృత సముద్రం తెలుసా ఎవరికైనా? మృత సముద్రం పేరు ఇశ్రాయేలు ప్రాంతంలో, ఇశ్రాయేలు దేశంలో ఈ యొక్క మృత సముద్రం ఉంటుంది. ఈ మృత సముద్రం ఏంటి అంటే ఈ నాశనము చేయబడ్డ ఈ సొదొమ గొమొర్రా పట్టణాలే. ఇప్పటికీ కూడా అక్కడ పంటలు పండవు, సరైన ఆహారం ఉండదు. అంటే మృత సమృద్ధం అంటే ఎంత భయంకరమైనదో తెలుసా? దాంట్లో వెళ్ళిన వారు చనిపోతారు. అంతగా దేవుడు నాశనం చేశాడు. కాబట్టి దేవునికి విరోధమైనది నీలో ఏమో ఉండడానికి మీరు లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి నీ కుటుంబం శపించబడుతుంది. నిన్ను బట్టి గ్రామము, లేకపోతే నిన్ను బట్టి స్నేహితులు, ప్రతి ఒక్కరూ శపింపబడతారు మీలో కనుక దేవునికి విరోధమైన ఏ ఆలోచన ఉన్నా సరే. ప్రియ సహోదరి సహోదరుడా, అండి కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణస్తులను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనం విధించి దుర్మార్గులను కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తర్పించెను. అది ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల బట్టి విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. మనకి ఈ యొక్క సొదొమ పట్టణస్తుల గురించి ఎందుకు చూపిస్తున్నాడంటే దేవుడు వారిని బట్టి మనము బుద్ధి తెచ్చుకోవాలని అంట. మనలో కామ వికారమైన ఆలోచన లేకుండా, దుర్మార్గపు ఆలోచన లేకుండా తీసివేరని, అది ఇంకా కూడా నాశనం చేయబడిన రీతిగానే ఉంటున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నట్టుగా దేవుడు అదే అన్నాడు. మనం వినిన వాని బట్టిను, చూచిన వాని బట్టిను, అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొని వచ్చును. అంటే భక్తులు శోధనలను తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారము నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో పడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును, స్వేచ్ఛపరులని, మహాత్ములను దూషింప వెరువక ఉన్నారు. ఏమండి నువ్వు నీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దుర్మార్గత లేకుండా, పాపం లేకుండా, చెడు ఆలోచనలో లేకుండా ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణస్తుని సాదృశ్యంగా నీకు చూపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమండి జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరు, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఏమండి మనము చూసిన దానిలో లోతు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడో తెలుసా? లోతు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏమండి లోతు భార్య దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? విడువబడిన సంఘానికి సాదృశ్యంగా ఉంది. లోతు ఆ యొక్క పాపము నుండి, నాశన ఊబిలో నుండి బయటకు తీసుకొని ఏమండి ఎత్తబడిన సంఘముగా కనిపిస్తూ ఉన్నాడు. లోతు భార్య ఏం చేస్తుందంటే దేవుడు ఎంతో ప్రయత్నం చేశాడు. సేవకుల ద్వారా, దూతల ద్వారా ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంతో చెప్తూ వచ్చాడు, అమ్మ నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు, విడిచిపెట్టిన పాపము జోలికి వెళ్ళొద్దు, వెనక పట్టణస్తుల వైపు నువ్వు చూడొద్దు, నశించిపోతూ ఉన్న వారి కోసం నువ్వు ఆలోచన చేయొద్దు అని చెప్తున్నా సరే ఏమి విడిచిపెట్టిందో పాపము, ఏమి దాచిపెట్టిందో పాపము, దేవుడు వద్దనుకున్నది వెనక్కి తిరిగి చూసింది. ఆమెకి సువార్త తెలియదంట, సువార్త తెలుసు.
వాక్యము తెలియదంట, వాక్యము తెలుసు. ప్రార్థన తెలియదంట, ప్రార్థన తెలుసు. అయినప్పటికీ కూడా ఇంకా లోకము ఆమెలో ఏలుబడి చేసింది. కాబట్టి విడువబడిన సంఘముగా కనిపిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సోదరుడా. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఎలా కనిపిస్తున్నారో తెలుసా? భక్తిహీనులకు గుర్తుగా కనిపిస్తూ ఉంటారు. వాక్యము చెప్తూ ఉన్నా సరే పెడచెవిని పెట్టిన వారిగా కనిపిస్తూ భక్తిహీనులకు సాదృశ్యంగా ఈ సొదొమ గొమొర్రా పట్టణస్తులు కనిపిస్తున్నారు. కాబట్టి వీరు నాశనమును కొని తెచ్చుకున్నారు ప్రియ సహోదరి సోదరుడా. పర్వతము దేనికి సాదృశ్యం? పర్వతం అంటే లోతు కుటుంబాన్ని దేవుడు ఎక్కడ పంపించాలని చూశాడు? పర్వతం మీద పంపించాలని చూశాడు. కాబట్టి ఆ పర్వతము దేనికి సాదృశ్యంగా ఉందంటే మేఘాల మీద ఎత్తపడడానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎలా ఉంటావు? లోతుగా ఉంటావా? లోతుగా నీతి కలిగి జీవించడానికి కష్టపడతావా? లేక లోతు భార్యగా విడువబడిన సంఘానికి సాదృశ్యంగా నువ్వు ఉండాలని ఆశపడుతూ ఉన్నావు ప్లీజ్ సహోదరి సహోదరుడా. జాగ్రత్త, ఇది కృపాకాలం. ఏ కాలం చెప్పండి? కృపాకాలం కనుక మనం ఆయన కృపలో కాపాడబడుతూ ఉన్నాం. ఇంకనూ ఆయన ఉగ్రతలో నుండి మనం తప్పింపడుతున్నాం. ఎందుకంటే కృపాకాలం కనుక. కాబట్టి ప్లీజ్ సోదరి సోదరుడా, సొదొమ పట్టణస్తులు చేసిన పాపం మనం చేయొద్దు. కాబట్టి మరి ఒకసారి చెప్తాను, వీరు నోవాహు కాలంలో ఎటువంటి పాపం చేశారు? దేవదూతలు నరులు కలిసి బిడ్డలు కన్నారు. కాబట్టి వారు రాక్షసులుగా ఉన్నారు, రాక్షస బిడ్డలుగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి దేవుని రాజ్యంలో స్థానం లేదు. ఈ యొక్క సొదొమ పట్టణస్తులు ఏం చేస్తారంటే పురుషునితో పురుషులు అంటే వచ్చిన దేవదూత పురుషులు ఆ పురుషులతో పాపము చేయడానికి చూశారు. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా నాశనం అయిపోయింది. ఈ యొక్క దేవుడికి వ్యతిరేకమైన గుంపు రాక్షసులు, మాంత్రికులు, వీరి దగ్గరికి మనం వెళ్తా ఉన్నాం. అంటే దేవుడికి వ్యతిరేకమైన వాళ్ళ దగ్గర మనం వెళ్తా ఉన్నాం. కాబట్టి మనం కూడా ఏం చేస్తాం? నాశనం కొని తెచ్చుకుంటాం. పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. నాగట్ట మీద చేయి పెట్టి వెలుగు తట్టు చూచేవాడికి పరలోక రాజ్యం స్థానం లేదని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ప్లీజ్ సహోదరి సోదరుడా, ఇది కృపాకాలం ఉన్నాం. కాబట్టి ఆయన కృపలో మనల్ని కాపాడును గాక అని మీ అందరికీ శుభాలు చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను.